నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు ఇతర దేశాలకు వెళ్ళే ప్రవాసులకు గుడ్ న్యూస్ అన్నమాట. టెర్మినల్ 1 ప్రారంభిస్తూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల్లోకి వెళితే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 నుంచి విమాన సర్వీసులు జూన్ 1 నుంచి దశల వారీగా పునఃప్రారంభిస్తామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే అరబ్ మరియు అంతర్జాతీయ విమానయాన సంస్థలు జూన్ 1వ తేదీ నుంచి టెర్మినల్ 1 నుంచి తమ యొక్క సర్వీసులు మళ్ళీ పునఃప్రారంభించనున్నాయి. ప్రయాణికుల భద్రత, విమాన రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ప్రకారం ఈ ప్రక్రియ జరగనుంది. ఇటీవల విమానాశ్రయం పరిధిలోని కీలక విభాగాలు, వ్యవస్థలు మరియు మౌలిక సదుపాయాలపైన విస్తృతమైన మరమ్మతులు మరియు ఆధునీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు విజయవంతంగా పూర్తి కావడంతో టెర్మినల్ 1ను సరికొత్త డిజైన్తో ప్రయాణికుల సౌకర్యార్థం సిద్ధం చేశారు. ఇటీవల జరిగిన ఇరాన్ దాడుల కారణంగా విమానాశ్రయంలో దెబ్బతిన్న భాగాలను పునరుద్ధరించడానికి ఈ పనులు చేపట్టారు. ఇటీవల గౌరవనీయులైన కువైట్ ప్రధానమంత్రి గారు స్వయంగా ఎయిర్పోర్ట్ను సందర్శించి ఈ యొక్క పునరుద్ధరణ పనులు సమీక్షించారు. టెర్మినల్ 1ను అన్ని పనులు పూర్తయ్యాయని, రాబోయే హజ్ యాత్ర విమాన సర్వీసులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ జూన్ 1వ తేదీ నుంచి ప్రస్తుతానికైతే కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ మాత్రమే విమానాలు నడుపుతూ ఉన్నాయి. దీంతో టికెట్లు భారీగా పెరిగిపోయాయి అన్నమాట. జూన్ 1వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాసా ఎయిర్, అలాగే భారతదేశానికి సంబంధించిన విమానాలతో పాటు అంతర్జాతీయంగా ఉన్న విమానయాన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ జూన్ 1వ తేదీ నుంచి కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 నుంచి విమాన రాకపోకలు కొనసాగిస్తాయి, విమానాలు ప్రారంభిస్తాయని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. దీంతో టికెట్లు భారీగా తగ్గనున్నాయన్నమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.